ఏదో కొంతమంది అత్యుత్సాహంగా బెంగాల్లో ఈ దఫా బీజేపీ రావడం ఖాయం అన్నటువంటిది నమ్ముతున్నారు. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు కాశ్మీర్లో హిందువులు అధికంగా ఉన్నప్పుడు అన్ని విజయాలు సాధ్యమైనవి. హిందువులందరూ తరిమివేయబడ్డారు. అక్కడ ఎవరైతే ఇతర ప్రాంతాల నుంచి, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, పీఓజేకే ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళందరి చేతుల్లోకి వెళ్ళిన తర్వాత ఏమైంది, ఆ రోజు నుండి అసలు భారతదేశపు ఫీలింగ్ ఉన్నోళ్ళని ఒక్కళ్ళని గెలవనివ్వలేదు మొన్నటిదాకా కూడా. చివరికి కాంగ్రెస్ బీజేపీ కూడా దేశద్రోహ శక్తులైనటువంటి, లేదంటే గనక భారతదేశం కాదు మాది కాశ్మీర్ దేశం అని భావించేటటువంటి వాళ్ళతో పొత్తులు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. చివరికి అలాగ పొత్తులు పెట్టుకుని ముఫ్తీ వాళ్ళ పార్టీతో ఆ తర్వాతని జాగ్రత్తగా దారిలోకి తెచ్చుకున్నాక ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ దేశభక్తితో ఉద్దేశంతో ఉంది కాబట్టి సరిపోయింది. ఆర్టికల్ 370 రద్దు ఇదంతా కూడా. ఇప్పుడు అదే పరిస్థితి బెంగాల్లో సాధ్యమా? బెంగాల్లో అందుకని శాశ్వతంగా తమ హస్తగతం చేసుకోవడానికి కొంతమంది నాయకులు ఏమంటున్నారు, అక్కడ ఆఫ్టర్ ఆల్ మమతా బెనర్జీ ఎవరు, మా చెప్పు చేతల్లో మా వలన ఆవిడ గెలుస్తోంది, ఆవిడ వల్ల మాకు బెనిఫిట్ ఏంటి అని అడుగుతున్నటువంటి బంగ్లాదేశీలు ఉన్నారు. భారత పౌరసత్వం లేదా భారతదేశపు ఐడెంటిటీ కార్డులు పెట్టుకుని చేస్తున్నటువంటి వాళ్ళు, మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళు, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు 40% అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు అతిపెద్ద సంక్షోభం ఏంటంటే, ఇప్పుడు గబక్కన అక్కడ సైన్యాన్ని దించి ఈవెన్ బీఎస్ఎఫ్ వాళ్ళ మీద కూడా దాడి చేశారు. అక్కడ ఇప్పుడు ఏ సైన్యాన్ని దించి ఏ కాల్పులో జరిపితే వందలు కాదు వేల మందిని పెట్టలు లేపినట్లు లేపడేయాలి. అలా లేపేస్తే కనుక అంతర్జాతీయంగా ముస్లిం దేశాలందరినీ రెచ్చగొడతారు, అంతర్జాతీయంగా క్రైస్తవ దేశాలు కూడా రెచ్చగొడతారు. టోటల్గా ఆయా దేశాల నుంచి ప్రజాస్వామ్యం ఇండియాలో చచ్చిపోయిందని చెప్తారు. ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలందరినీ రెచ్చగొడతారు. దేశవ్యాప్తంగా మతకలహాలు సృష్టించడం అన్నటువంటి ఒక పెద్ద ఎత్తుగడ. ఇప్పుడు అదే సందట్లో సడేమి అలాగే హిందువుల్ని తరిమేసేయడం అన్నటువంటిది ఒక వ్యూహాత్మకంగా జరుగుతుంది. దీనికి విరుగుడు పరిష్కారం ఏంటి అన్నటువంటిది ఎవరికి అర్థం కాదు.